Finished? I'm waiting for you. Thank you. Shall we pray? Kindly kneel down. Join your hands. Close your eyes. ప్రార్థన చేస్తున్నాము. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మా నమ్మకమైన దేవ, ఎన్నడూ మారని మార్చని గొప్ప దేవ, మమ్మలను మిక్కిలిగా ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రభా మీరు చిందించిన మీ ప్రశస్త రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి ప్రభా, పాప ప్రాయశ్చిత్తం బట్టి ప్రభా, మీ సంపూర్ణమైనటువంటి మీ రక్షణను మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ వాక్యాన్ని చూస్తుండగా ప్రభా, అయోగ్యమైన మీ దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు మాకు విడిపించమని వేడుకుంటున్నాం. ప్రభా, విడుదల చేయమని వేడుకుంటున్నాం. మీ మాటలు ప్రభా వినడానికి మాకు కృపను అనుగ్రహించండి. వినగలిగే హృదయాన్ని, గ్రహించగలిగే మనసు మాకు దయచేసి ప్రభా మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని మీ చేతిలో చెప్పుకుంటూ యేసు నామములో పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో హౌ మెనీ ఎన్నో డే ఈరోజు? థర్డ్ డే. వెరీ గుడ్. ఎంతమంది వచ్చారు ఆల్ ద 3 days? వా, చాలా మంది వచ్చారు. వెరీ గుడ్. సో రోజు నేర్చుకుంటున్నారా? ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యూ కమింగ్ టు మీట్ యువర్ ఫ్రెండ్స్? మీ దోస్తులను చూసుకోవడానికి వస్తున్నారా, లేకపోతే దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నారా? వెరీ గుడ్. రాకముందు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభా నాతో మాట్లాడమని. వెరీ గుడ్. బికాజ్ మన దేవుడు మాట్లాడే దేవుడు అన్నాడు. సో హీ స్పీక్స్. కాకపోతే మనకు వినగలిగే చెవులు ఉండాలి, సరేనా? అందుకే ప్రార్థన చేయాలి. ప్రభా నాకు వినగలిగే చెవులను ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని మనం రావాలి. సో ఈరోజు మన క్లోజింగ్ లెసన్ చూద్దాం. మన క్లోజింగ్ లెసన్ది టైటిల్ ఏంటంటే న్యూ బర్త్. వెరీ గుడ్. నూతన జన్మ. ఓకే, నూతన జన్మ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? నూతన జన్మ అంటే ఏమనుకుంటారు? ఒక ఆయన అడిగిందంట యేసు ప్రభుని, నూతన జన్మ అంటే నేను మళ్ళీ మా మమ్మీ స్టమక్లో పోయి మళ్ళీ పుట్టాలా, ఎట్లా పాసిబుల్ అని అడిగినాడంట. కానీ ఆత్మ వలన జన్మించడము అదే నూతన జన్మ. అదేంటో మనం ఈరోజు చూద్దాం. ఈరోజు మన స్టోరీ ఎవరి గురించి అంటే, ఓకే, ఫస్ట్ లెట్స్ లెర్న్ ద మెమరీ వర్స్. John 3:3. Okay, repeat after me. Except a man be born again, he cannot see the kingdom of God. Except a man be born again, he cannot see the kingdom of God. John 3:3. Very good. టుడే వీ గోయింగ్ టు ఈరోజు చూసుకున్నది స్టోరీ ఆఫ్ హడ్సన్ టేలర్. ఓకే, హడ్సన్ టేలర్, he was born in Yorkshire. It is in England. Okay, Yorkshire. And his father was a chemist and he was also a preacher. అంటే వాళ్ళ ఫాదర్ మెడికల్ షాప్ రన్ చేసేవాడు. అప్పుడు దిస్ వాజ్ మోర్ దాన్ 100 years old. ఓకే, 100 years బ్యాక్. అప్పుడు ఫార్మా కంపెనీస్ ఏం లేకుండే. సో కెమిస్ట్ అంటే మందులు ఇచ్చేటోళ్ళు, మందుల షాప్ కదా, అక్కడిదక్కడే వాళ్ళు కెమికల్స్ మిక్స్ చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. దే యూస్ టు గివ్ యాజ్ మెడిసిన్. సో వాళ్ళ ఫాదర్ అటువంటి జాబ్ చేసేవాడు.
వాళ్ళ ఫాదర్కి ఓన్ షాప్ ఉండింది. సో బట్ ఆన్ సండేస్ తను వెళ్ళి వాక్యం చెప్పేవాడు చర్చ్లో. వాళ్ళ మదర్ వాజ్ ఆల్సో డాటర్ ఆఫ్ ప్రీచర్. సో ఆయన పెరిగిన వాతావరణము క్రిస్టియన్ హోమ్. ఓకే, ఇట్ వాజ్ అ క్రిస్టియన్ హోమ్. హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ అ నాట్ క్రిస్టియన్ హోమ్. అంతా ఉంది ప్రార్థన, బైబిల్. సో ఇన్ హిస్ హోమ్ బైబిల్ వాజ్ నాట్ ఓన్లీ రెడ్ బట్ వాజ్ ఆల్సో ప్రాక్టీస్డ్. బైబిల్ చదవడమే కాదు కానీ బైబిల్ని అనుసరించి వాళ్ళు జీవించేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేసే పనులలో కానీ వాళ్ళు దేవుని భయం కలిగి వాళ్ళు జీవించేవాళ్ళు. సో వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళ కుటుంబ జీవితం ద్వారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినారంటే దేర్ సర్వెంట్స్, వాళ్ళ ఇంటికి వచ్చే పని మనుషులు కూడా వీళ్ళని చూసి దేవుణ్ణి నమ్ముకున్నారు. వారి జీవితాలు దేవునికి, దేవర్ ఆల్సో సేవ్డ్, వాళ్ళు కూడా రక్షణ పొందినారు. ఎవరిని చూసి? హడ్సన్ టేలర్ వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ ఫ్యామిలీలో ఏ విధంగా వాళ్ళు జీవించేవాళ్ళు దాన్ని చూసి వీళ్ళు, ఈవెన్ సర్వెంట్స్ వర్ సేవ్డ్. మనం కూడా అట్లే జీవించాలి. వేరేవాళ్ళు మనం చూసి దేవునికి ఆకర్షింపబడాలి. అయితే హడ్సన్ టేలర్ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ సేవ్డ్. The whole home was a godly house, but he himself was not saved. తను యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించలేదు. అయితే వాళ్ళ అమ్మకి తెలుసు నా కుమారుడు ఇంకా రక్షణ పొందలేదు. ప్రభు, మీరు కూడా మీ క్రిస్టియన్ హోమ్లో ఉండొచ్చు కానీ మీరు ఇంకా ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉండలేదేమో. చూసుకోండి ఒకసారి. నిజంగా మీరు యేసు ప్రభు మీ హృదయాల్లో ఉంటే మీ జీవితంలో మార్పు ఉంటుంది, మీ మాటలలో మార్పు ఉంటుంది, మీ యాటిట్యూడ్స్లో మార్పు ఉంటుంది. యుల్ బి అ న్యూ క్రీచర్. వన్స్ 2 Corinthians 5:17 ఏముందంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ హీ ఈస్ అ న్యూ క్రీచర్, and his old things have passed away, behold all things have become new. All things, not even one thing which is not new, everything is new. ప్రతి ఒక్కటి సమస్తము నూతనమవుతుందంట. అదే న్యూ బర్త్, అదే నూతన జన్మ. మన వైఖరి అంతా మారిపోయి ఉంటుంది. కానీ ఎవరికి? హడ్సన్ టేలర్కి మారిందా? మారలేదు. అయితే వీళ్ళ అమ్మ ఒకరోజు 80 miles దూరంకి ప్రయాణం చేసి వెళ్ళిందంట ఒకరిని కలవడానికి. కానీ ఆమె హృదయంలో ఎంతో భారంతో తన కుమారుడి కోసము ప్రార్థన చేస్తూ ఉండిందంట. ఎంత ఘనంగా ప్రార్థన చేసిందంటే, ఎవరి ఇంటికైతే వెళ్ళిందో వాళ్ళ ఇంట్లో ఇంకో రూమ్కి వెళ్ళి అక్కడ మోకరించి, నా కుమారుడిని రక్షించు అని ఎంతో భారంతో ప్రార్థన చేసిందంట. అప్పుడు ఏమైందంటే, అదే సమయంలో హడ్సన్ టేలర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వేర్ హౌస్కి వెళ్ళినాడంట. కెమిస్ట్ కదా, కెమికల్స్ పెట్టే వేర్ హౌస్ ఉంటుంది కదా, పెట్టుకునే ఎక్కడైతే స్టోర్ చేస్తున్నాడో ఆ వేర్ హౌస్కి ఎందుకు ఆ రోజు వెళ్ళినానంట హడ్సన్ టేలర్. వెళ్ళి అట్లా తిరుగుతుండే ఒక లీఫ్లెట్ కనబడిందంట. ఆయన he came across a leaflet, అంటే పాంప్లెట్ ఉంటుంది కదా, ఒక కరపత్రం. ఆ కరపత్రాన్ని చూసినప్పుడు ఏముందంటే, దాని మీద ఏముంది? ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. అది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి అని తనకు ఎందుకో దాన్ని బట్టి తను ఆకర్షించబడి ఆయన చదవడం స్టార్ట్ చేసినట్టు. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణంగా చేయబడిన కార్యం ఏంటి, ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అని చూస్తూ ఉంటే ఆయన ఏం రియలైజ్ అయిందంటే, మన పాపం యొక్క ప్రాయశ్చిత్తం అంతా యేసు ప్రభు చెల్లించేసిండు. ఇట్ వాస్ ఫుల్లీ పెయిడ్.
మన ప్రతి పాపము ఆయన శిలువ మీద భరించి దానికి రావాల్సిన పనిష్మెంట్ అంతా తనే పనిండు. It is fully paid on the cross, on the Calvary. Jesus Christ and paid by the Lord Jesus Christ on Calvary. అయితే సో వాట్ ఐ షుడ్ డూ అని క్వశ్చన్ వచ్చిందంట. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ పేడ్ దెన్ వాట్ ఐ షుడ్ డూ? నథింగ్. హీ షుడ్ డూ నథింగ్. ఏం చేయాలి ఆయన? హీ సింప్లీ హ్యాస్ టు యాక్సెప్ట్. దాన్ని అంగీకరించాలి. అంగీకరించి ఏమైనా అంగీకరించాలి? ప్రభా, నా పాపం నిమిత్తం నువ్వు సమస్తము సంపూర్ణంగా చెల్లించేసినందుకు నీకు ఎంతో వందనాలు. నువ్వు ఇచ్చిన రక్షణ నేను అంగీకరిస్తున్నా అని ఆయన ఒప్పుకోవాలి. అండ్ రెస్ట్ ఇన్ హిస్ వర్క్. రెస్ట్ ఇన్ హిస్ వర్క్. ఆయన చేసినాడు, మొత్తం చెల్లించినాడు అని నమ్మాలి. చాలు. అయితే అది చూడగానే ఆయనకి అర్థమైపోయింది. ఆ వేర్ హౌస్లోనే నిలబడిన మోకారు నుంచి, ప్రభా, నా కోసం సమస్తం చేసినావు, నీకు ఎంతో వందనాలు అని ఆయన రక్షణ పొందిండట. అయితే వాళ్ళమ్మ ఏం చేస్తుంది? అదే టైంలో హడ్సన్ కోసం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది కదా. ఆమె ప్రార్థన చేసినాక ఆమెకి ఏదో గొప్ప భారము తొలిగిపోయినట్టు ఆమె ఫీల్ అయిందంట. ప్రభు నా ప్రార్థన అంగీకరించినాడని తను కూడా ఏం చేసింది? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హియరింగ్ మై ప్రేయర్ అని దేవునికి వందనాలు చేసి చెల్లించిందంట. అయితే అట్లా హడ్సన్ రక్షణ పొందిండు. అట్లే తను ఎదుగుతూ వచ్చినాడు. హీ హ్యాస్ బికమ్ a missionary. ఆయనకి ఏమైంది? గాడ్ కాల్డ్ హిమ్ టు బి a missionary to చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే అక్కడ ఎంతో కష్టం, ప్రజలు వేరు, అన్ని వాళ్ళ డ్రెస్, వాళ్ళు ఉండే ప్లేస్, వాళ్ళు తినే ఫుడ్, ఇవన్నీ కష్టం కదా. ఇట్లా అని అవన్నీ వాటికి అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళినాడు. ఆయన వెళ్ళినాక ఏం చేసినాడు? చైనా ఇన్లాండ్ మిషన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాడు. చైనా ఇన్లాండ్ మిషన్. ఈయనకంటే ముందు చాలామంది చైనాకి మిషనరీస్గా వెళ్తూ వచ్చినారు. కానీ వాళ్ళంతా బార్డర్స్లో వాళ్ళు సేవ చేస్తుండే అంటారు, వాక్యం చెప్తుండే అంటారు, సాల్వేషన్ గురించి. ఆ బార్డర్స్లో ఉండే మనుషులకి దే యూజ్డ్ టు గివ్ ద గాస్పెల్. అయితే ఈయన భారం ఏంటంటే బార్డర్సే కాకుండా లోపట్ కూడా వెళ్ళాలి. లోపట్ ఉండే మనుషులు ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దర్. వాళ్ళందరికీ నేను వాక్యం చెప్పాలనే భారం దేవుడు ఇచ్చినప్పుడు చైనా ఇన్లాండ్ మిషన్ అనే దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చినాడు అనమాట. చైనా ఇన్లాండ్ మిషన్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ పీపుల్. వాళ్ళకి ఎవరైతే ఈ హడ్సన్ లాగా చైనాలో దేవుని వాక్యం చెప్పాలని ఆశ ఉండిందో వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని చైనా ఇండియన్ మిషన్కి తెచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఫుడ్ అంటే ఇట్లా ఉంటుంది, వాళ్ళ డ్రెస్ ఇట్లా ఉంటుంది, అన్నీ వాళ్ళ గురించి చెప్పి ఈ విధంగా మనం మీరు బిహేవ్ చేయాలి, ఇట్లా అంటే వాళ్ళు బాధపడతారు, మీరు ఇట్లా అనవద్దు, ఇట్లా మాట్లాడాలి, వాళ్ళ లాంగ్వేజ్, ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంటీరియర్ ఆఫ్ చైనాకి లో వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళని పంపించేవాళ్ళు అనమాట. సో అట్లా పిల్లల గాడ్ హెస్ బ్లెస్డ్ హడ్సన్ టేలర్. ఆయన ఏం చేసిన ఎప్పుడు చేంజ్ అయిందో ఆయన లైఫ్, ఎప్పుడైతే దేవుడు యేసు యొక్క ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ని ఆయన అంగీకరించినాడు కదా, ఆయన జీవితం మారిపోయింది. హీ బికేమ్ అ మిషనరీ అండ్ గాడ్ ఆయనకి జీవితంలో ఒక పర్పస్ వచ్చింది. ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ యూ ఇన్ యువర్ లైఫ్. సీ, he changed his food habits. Okay, when he went to China, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. ఆయన
లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చింది. చైనీస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా కాదు. అండ్ హీ హ్యాడ్ టు లెర్న్ దట్. అండ్ he started living in a house in England. చాలా కంఫర్టబుల్ హౌసెస్ ఉంటాయి కదా, ఇక్కడ చైనాలో ఎట్లుంటుంది, గుడిసె లాంటి హౌసెస్ అంటే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్, బట్ స్టిల్ హీ లివ్. ఎందుకు? దేవుని కోసం ఆయన ఉన్నాడు. ఆయన డ్రెస్ మార్చుకున్నాడు అంట. హిస్ డ్రెస్ వాజ్ చేంజ్డ్, నాట్ ద రెగ్యులర్ ప్యాంట్. వాళ్ళ డ్రెస్ అన్ని పొడు చేతులతోని, కాళ్ళు చేతులు, ఇట్స్ ఆల్సీ హౌ డిఫరెంట్ ఇట్ ఇస్. అండ్ హీ స్టార్టెడ్ లివింగ్. వాళ్ళ హెయిర్ కూడా వేరుగా ఉంటుంది, మనలాగా ఉండదు. ఇన్ దోస్ డేస్ ఇన్ చైనా ద వే దే యూస్ టు comb their hair is different. He also had to do that. అండ్ ట్రావెలింగ్, మామూలు రోడ్స్ ఉండవు అక్కడ చైనాలో, అప్పుడు రోడ్స్ అనేవి ఉండకపోయేది. హీ హ్యాస్ టు ట్రావెల్ బై బోట్స్ టు డిఫరెంట్ పార్ట్స్, వెరీ డిఫికల్ట్ ప్లేస్. బట్ స్టిల్ ఆయన కూడా తను దేవుని కోసము ఆయన ఇవన్నీ చేసినాడు. చూడండి పిల్లలు, సి వీఆర్ ఆల్సో బోర్న్ ఇన్ సిన్. We were also born in sin. Red speaks of sin. మనము పుట్టినప్పుడు ఎట్లా పుట్టినామంట? పాపంలో పుట్టినాం. చిన్నపిల్లడికి మనము అబద్ధాలు చెప్పడం నేర్పించే అవసరం లేదు కదా. చిన్నపిల్లలకి గిచ్చేది నేర్పడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉండే స్వభావమే పాప స్వభావంలో అందరం పుట్టాం. ఎట్లా? మనం ఏదో పాపం చేసినందుకు పాపలం కాదు, మనం పాపలం కాబట్టి మనం పాపం చేస్తాం. వీఆర్ ఆల్రెడీ, దట్ సాఫ్ట్వేర్ ఆఫ్ సిన్ ఇస్ ఆల్రెడీ ఎంబెడెడ్ ఇన్సైడ్ us. వీఆర్ ఇన్ సిన్. అండ్ మనం పాపంలో చనిపోతే ఎక్కడ పోతాం? నరకానికి పోతాం కదా. సో బట్ గాడ్ డస్ నాట్ వాంట్ ఇట్. గాడ్ లవ్స్ అస్. దేవుడు మనం ఎంతగానో ప్రేమించినాడు. మన కోసము తను ఎన్నో ప్లాన్స్ వేసి ఉన్నాడంట. హడ్సన్ టేలర్ ఆల్సో, తనకు కూడా దేవుడు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఆ ప్లాన్లోకి వచ్చిండు? తను యేసుని అంగీకరించినప్పుడు, తను ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ని రిసీవ్ చేసినప్పుడు. సో గాడ్ ఆల్సో హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. హిస్ థాట్స్ ఆర్ వెరీ హై థాట్స్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దోస్ థాట్స్. మీరు దేవునికి వెలుపల ఉండి దేవుని ప్లాన్స్లోకి ఉంటామంటే అది కుదరదు, అది అయ్యే పని కాదు. సో వెన్ యూ కమ్ ఇన్ టు గాడ్స్ ప్లాన్, హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు గాడ్స్ ప్లాన్? సీ, జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. హీ హెస్ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్. వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ బట్ జస్ట్ రిసీవ్ హిస్ ఫర్గివ్నెస్. అప్పుడు ఒరిజినల్లీ వీ వర్ బోర్న్ ఇన్ హ్యూమన్ ఫ్యామిలీ. That's why we have to be born again. How? By accepting Lord Jesus Christ as our personal Savior, which He has made a way for us to connect to God through the cross of Calvary. So we have to receive that full work which He has done for us on the cross of Calvary. So will you do that? Mirandaru, do you want to come into the plan of God? Do you want to come into God's thoughts for you? He has great thoughts for you. And so let's kneel down, close our eyes. All of you, kindly close your eyes. So this is a time when we can think about our life. See, this is a story which God has been speaking to us. హడ్సన్ టేలర్ లాగా మీరందరూ, ప్రభా నీవు చేసిన సంపూర్ణ రక్షణ కార్యంలో నేను నమ్ముచున్నా, నా జీవితంలోకి రా, నన్ను మార్చు, నూతన సృష్టిగా నన్ను చేయి, నూతన జన్మను నాకు ఇవ్వు అని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మీ మొరను ఆలకిస్తాడు, మీ జీవితాన్ని మార్చుతాడు, మీ నూతన సృష్టిగా చేస్తాడు. మీ జీవితంలో ఎంతో ఆశీర్వాదం తెస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన గొప్పవారుగా చేస్తాడు.
మీలో ఎవరైనా ప్రార్థన చేస్తుంటే మీ చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. క్లోజ్ యువర్ ఐస్. If anyone wants to accept Jesus as the personal savior, మీలో ఎవరైనా క్లోజ్ యువర్ ఐస్. మీరు తీర్మానం చేసుకోవాలనుకుంటే నిర్భయంగా చేతులు ఎత్తండి. సైతాను ముందు, దేవుని ముందు. ఇంతకుముందు మీరు ప్రార్థన చేస్తే ఎత్తన అవసరం లేదు. ఎత్తే పెట్టండి, చేయొద్దండి. చేతులు దించండి. మా ప్రేమల పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, చేతులు ఎత్తిన బిడ్డలు బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే చేతులు ఎత్తకుండా కూడా ప్రార్థన చేసినారో వారిని దీవించండి. ప్రభా, మీరే మీ యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణ కార్యాన్ని వారు అంగీకరించినట్లు ప్రభా వారి జీవితాలు మార్చి ప్రభా మిమ్మల్ని వెంబడించేవారుగా మీ యొక్క తలంపులలోకి వారు రాగలిగే బిడ్డలుగా మనం చేయమని పెట్టుకుంటున్నాం. ప్రభా, మనుష్య ప్రభా వీక్నెసెస్తో విత్తబడ్డ మీ వాక్యాన్ని మీ ఆత్మ ద్వారా నీరు కట్టి ఫలింపజేయమని పెట్టుకుంటున్నాం. మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఎండా వేడి నుంచి తప్పించమని మళ్ళీ కలుసుకునేంత వరకు మాతో ఉండి మన యేసు పేట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సారీ. ఏ విధంగా ఒక పత్రిక, సువార్త పత్రిక చూసుకొని పాపలొప్పుకొని మార్మల్స్ పొందాడు. తర్వాత చైనాకి చాలా కఠినమైనటువంటి ప్రదేశం, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. చూసారా? మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రక్షపడింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, కానీ ఆయనకు రక్షణ లేదు. మీరు కూడా మీ ఫ్యామిలీలో అందరూ, మీ పేరెంట్స్ అందరూ రక్షింపబడిన మాట్లాడద్దు. అయినా ఇక్కడ మేము మాట్లాడుతుంటే వినాలి, లేకపోతే మీరు మాట్లాడండి. దాన్ని మేము కూర్చొని వింటాం. ఓకేనా? మాట్లాడతారా? కాబట్టి హడ్సన్ టైలర్ వాళ్ళ ఇంట్లో అందరు కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వెంట్స్ వాళ్ళందరూ రక్షణ పడ్డారు. కానీ హడ్సన్ టైలర్కి రక్షణ లేదు కదా. మీ పేరెంట్స్ కూడా రక్షణ పడి ఉంటారు, మీ ఇంట్లో పెద్దలు రక్షణ పడి ఉంటారు. వాళ్ళు రక్షణ పడ్డాలే అయిపోయింది, ఇంకా నాకేం అవసరం లేదు అనుకోవద్దు. నేను ఎట్లా కూడా పర్లోక రాజ్యానికి వెళ్తానని అనుకోవద్దు. మనం కూడా పాపులం కాబట్టి, పాపం చేస్తూ ఉన్నాం కాబట్టి. పాపం చేస్తున్నారా లేదా? మీరు చేస్తున్నారా? నేను చేయట్లేదు అంటే అన్నవాడు చేయొద్దండి ఒకసారి. నేను చేయట్లేదు అన్నవాడు చేస్తున్నారా అందరూ? మరి అయితే మనం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలా లేదా? మీరు పాపాలు ఒప్పుకోవాలనే నాన్న ఇవన్నీ స్టోరీస్ చెప్పడం మీకు. మనం అందరం పాపం చేశాం. అయితే పాపంలో క్షమించడానికి యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించని చెప్పేసి పాపలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అప్పుడు ప్రభువుకు నమ్మకంగా జీవించి ప్రభు ఏం చెప్తాడో అది చెయ్యాలి. హడ్సన్ టైలర్కి చైనాకి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, సేవ చేశాడు, ఎంతో గొప్ప పరిచయం జరిగించాడు అక్కడ. అయితే మీ విషయంలో కూడా దేవునికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. మీరు కూడా ఏదో చెయ్యాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు. మీ అంతటా మీరు రాలేదు, ఎవరో పంపించారు, మా పేరెంట్స్ పంపించారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. దేవుని ఏర్పాటులో, దేవుని ప్లాన్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు రాగలిగారు. దేవుని వాక్యం మీకు విత్తబడింది కాబట్టి మీరు తప్పకుండా పాపలు ఒప్పుకొని మార్మల్స్ పొందితేనే పాపలు పర్లోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే వెళ్ళారు. నాన్న ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంతవరకు పాపలు ఒప్పుకోలేదో పాపలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కదా.
ప్రభా నేను పాపిన అంటే ఏమన్నా కష్టం ఉందా? ఏమన్నా ఒక 10 kg బ్యాగ్ ఎత్తుకునేది ఉందా మనం? ఉందా? ఓన్లీ సింపుల్గా ఒక 2 మాటలు, ప్రభా నేను పాపి నన్ను క్షమించానంటే ప్రభు క్షమించేస్తాడు. మనం పరలోక రాజ్యంలో ఉంటాం కదా. ఓకేనా? ఇప్పుడు అంకుల్లో బెనిడిక్షన్ ఇస్తాడు, మనం వెళ్ళిపోదాము. తర్వాత ఇది ఏమంటారు, రేపు మళ్ళీ 7:30కి అందరు రావాలి. ఓకేనా? సీనియర్స్లో కొంత 3-4 అట్లా లేట్ వస్తున్నారు అలా మీరు లెసన్ మిస్ అయిపోతారు, స్టార్టింగ్ మిస్ అయిపోతారు. కాబట్టి మీరు అడిగా రావడానికి కనీసం 8కి కరెక్ట్గా మీరు ఏమంటారు .8కి అక్కడ క్లాస్లో ఉండేటట్టు మీరు చూసుకోనండి. ఓకేనా? అన్నీ ఏమైనా తక్కువ పడ్డాయా? అన్నీ ఉన్నాయి కదా. బనానా తిన్నారా మీరు? ప్రొద్దున తినలేదా? తినలేదంటే మీ నిర్లక్ష్యం అనమాట. అక్కడ అందరికి ఇవ్వడానికి మీరు రాగానే అక్కడ బనానా తినేసి వచ్చేసేయాలి. వాటర్ కావాలంటే వాటర్ తాగాలి. ఓకేనా? అంకుల్ ఇప్పుడు బెనిడిక్షన్ ఇస్తాడు. అంకుల్ జీవముగల దేవ, పరలోకమందున తండ్రి, ప్రభావ మరి యొక్క తండ్రి మరి వీకేసి బట్టి వందనం చెల్లించుకున్నాం. ప్రభావ ఇప్పుడు ఎవరైతే తమ చేతులు ఇచ్చారో రక్షణ పొందినమని ప్రభావ వారికి రక్షణ నిశ్చేతులను నడిపించమని ప్రార్థించుకున్నాం. ఇంకా ఎవరైతే మరి భయంతో మరి చేయలేదో వారి హృదయంలో బలమైన పనిచేసి మీ కొరకు జీవించినట్టుగా రక్షణ పొందడానికి సాయం దయచేయండి. ప్రభావాన్ని గొప్ప దేవుడు, దేవానికి వందనం చెల్లించుకున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.